చెబుతా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనోహరం టాక్స్. ఈరోజు మనందరం చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాము. యూఎస్ఏకి మాస్టర్స్ పైన రావచ్చా, రాకూడదా, వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ చాలా వరకు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ కమింగ్ టు యూఎస్ఏ ఫ్రమ్ ఇండియా? సో ఈ రోజు వీడియోలో నేను మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ తర్వాత మీరు ఒకవేళ రావాలనుకుంటే మీరు డిసైడ్ చేసుకోండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఇక్కడికి రాగానే లైఫ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ఇలాంటివి ఏం చెప్పాలనుకోవట్లేను. సో ఉన్నట్టు మాత్రం మీకు చెప్తాను గాయస్. నేను మీరు నా వీడియో చూసిన తర్వాత స్టిల్ మీకు ఇంకా అదే మైండ్ సెట్ ఉంటే మాత్రం తప్పకుండా రావచ్చు. ముద్దుగా బుజ్జిగా భలే ఉన్నారు, రండ్రా లోపలికి. సో బేసికలీ యూఎస్ అనగానే చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఎంఎస్ చేయాలి, యూఎస్లో మంచి పొజిషన్లో ఉండాలి, లైక్ ఇక్కడ లగ్జరీ లైఫ్ and peacefulness. Food is mundane, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. అదే కాకుండా లైక్ ఇక్కడికి రాగానే మన లైఫ్ మారిపోతుంది అని చాలామంది రకరకాల ఎక్స్పెక్టేషన్స్ వస్తుంటారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో యాజ్ ఆఫ్ నౌ నేను మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ తర్వాత ప్రాక్టికల్లీ, ఎమోషనల్లీ ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో లెట్స్ హానెస్ట్లీ టాక్ అబౌట్ ద యూఎస్ఏ మాస్టర్స్ లైఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ 2024-2025 రియాలిటీ ఏంటో మీకు చెప్తాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా దరిద్రంగా ఉంది. హ్యూజ్ రెసెషన్ అయితే నడుస్తుంది ఫ్రమ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. మీ అందరికి తెలుసు, మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది యూఎస్లో ఉంటూనే ఉంటారు. వాళ్ళని కూడా మీరు ఒకసారి టెక్స్ట్ చేశాడు కదా, హే ఎలా ఉంది యూఎస్లో లైఫ్, మాస్టర్స్ చేసావు కదా, నీకు జాబ్ వచ్చిందా, లేకపోతే నీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఏ స్టేటస్ పైన ఉన్నావు, H1B వచ్చిందా, H1B వచ్చాక అసలు ఎలా ఉంది లైఫ్ అనేది మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు. బట్ మీకు ఇవన్నీ కాకుండా నేను సింపుల్ స్టెప్స్లో మీకు అర్థమయ్యేలాగానే చెప్తాను. సో ఫస్ట్ థింగ్, జాబ్ మార్కెట్ ఇన్ యూఎస్ఏ 2024-2025లో రియాలిటీ ఏంటంటే, ఇప్పుడు కరెంట్లీ యూఎస్ఏలో జాబ్ మార్కెట్ అనేది నిజంగా చాలా టఫ్ ఉంది. గత 1-2 ఏళ్ళుగా లే ఆఫ్స్ అయితే చాలా దారుణంగా అయిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ, లైక్ ఏ కంపెనీ అయినా చూసుకోండి మీరు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా లైక్ దెర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ లే ఆఫ్స్. అండ్ H1B అప్రూవల్స్ కూడా తక్కువ అయ్యాయి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీకు తెలుసు, యాజ్ యూ ఆల్ నో దట్ ఎస్పెషల్లీ టెక్ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంది. జాబ్ రావాలంటే టెక్నికల్లీ సాలిడ్ ఉండాలి, లైక్ అండ్ మీరు స్కిల్డ్ ఉండాలి, అండ్ మీకు లక్ కూడా కలిసి రావాలి. సో మీ టైమింగ్, మీ లక్, మీరు టెక్నికల్లీ స్కిల్డ్ ఉండి ఇవన్నీ కుదిరితేనే మీరు యూఎస్ వచ్చిన తర్వాత అంత కొంత హ్యాపీగా ఉండగలుగుతారు. సెకండ్ పాయింట్, కాస్ట్ వర్సెస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో కాస్ట్ వర్సెస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో ఒక యావరేజ్ స్టూడెంట్కి ఎంఎస్ చేయడానికి ఇండియా నుంచి ఇక్కడికి వస్తే ఎంత కాకపోయినా కూడా ఒక 35-50 lakhs అవుతుంది ఆన్ అండ్ యావరేజ్గా నేను చెప్తున్నాను ఫర్ ద 2 years. ఇది కాకుండా వాడి ఎక్స్పెన్సెస్, లివింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, లైక్ ఇంకా ఇతర థింగ్స్ కానీ, వీటన్నిటికీ ఎంత కాకపోయినా కూడా ఆన్ అండ్ యావరేజ్ మంత్లీ ఒక 80,000 నుంచి 1 lakh అవుతుంది. అంటే ప్రాపర్గా అకామిడేషన్ సెట్ అయ్యి ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్గా లైక్ రిజర్వ్డ్గా చేసుకుంటూ వెళ్తే, కొన్ని సిచ్యువేషన్స్లో రూమ్ దొరకకపోయినా, అకామిడేషన్ ఈజీ లేకపోయినా లైక్ ఖచ్చితంగా 1.5 కూడా అవుతుంది, చెప్పలేం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా, ఇంకా మీరు చూస్ చేసుకున్న కాలేజ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు లోన్కి వెళ్తే ఇంకా మీకు బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు మాస్టర్స్ చేయడానికి 35-50 lakhs ఆన్ అండ్ యావరేజ్ కాస్ట్ అయినా, మోస్ట్ కేసెస్లో లైక్ 60-70 lakhs ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్స్ పైన. నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను పేస్ యూనివర్సిటీ పైన వచ్చాను యూఎస్కి, న్యూయార్క్ వచ్చిన తర్వాత నాకు రియాలిటీ ఏంటో అర్థమైపోయింది. 80 lakhs పెట్టాలా ఫర్ 2 years ఆఫ్ మాస్టర్స్కి అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ నాట్ రియల్లీ వర్త్ ఆఫ్ ఎక్స్పెండింగ్ 80 lakhs ఆన్ జస్ట్ 2 years ఆఫ్ మాస్టర్స్. మీరు అంత ఎక్స్పెండ్ చేయకుండా ఒక లిమిటెడ్ బడ్జెట్లో అన్నీ ముందే ప్లాన్ చేసుకొని మాస్టర్స్కి వస్తే ఓకే అని చెప్పగలుగుతాను. సో ఇందులో వచ్చేసి ఇంకో ట్విస్ట్ ఏంటంటే, చాలామంది లోన్కి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోన్ తీసుకున్నాను, 42 lakhs నాకు అప్రూవ్ అయింది లోను. యాక్చువల్లీ ఇలానే అవుతుంటుంది, 40-70 lakhs వరకు అప్రూవల్ చేస్తుంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. ఇన్ ద ఫస్ట్ డిస్బర్స్మెంట్ వాళ్ళు నాకు ఒక 25 lakhs అలా రిలీజ్ చేశారు. ఆ తర్వాత యూఎస్కి వచ్చిన తర్వాత నేను కాలేజ్ మారాను, ఇంకా అకార్డింగ్ టు దట్ దానికి కూడా సెకండ్ టైం మళ్ళీ డిస్బర్స్ చేశారు. ఇదంతా బాగానే ఉంటుంది, మనీ టైం టు టైం డిస్బర్స్ చేస్తారు. లోన్ అనేది తీసుకోవడం ఈజీ, కానీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత కాస్ట్ వర్సెస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనము లైక్ మోస్ట్లీ యూఎస్కి వచ్చి మాస్టర్స్ చేయాలనుకునే డ్రీమ్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ లెవెల్ వరకు ఉంటారు. వాళ్ళకేంటంటే పాపం తెలియదు, మనం ఇంత ఖర్చు పెడతాము, మన దగ్గర లేకపోయినా, మనకు బ్యాక్ సపోర్ట్ లేకపోయినా
ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో కొంత తీసుకొని ఒక 10 to 15 lakhs ఖర్చు పెట్టి ఇనిషియల్గా, దెన్ ఆఫ్టర్ మనం లోన్కి వెళ్తాము. లోన్లో ఏంటి ఒక 30 నుంచి 40 lakhs తీసుకుంటే మనకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనం ఓపీటీ పీరియడ్లో ఉన్నాక మనకు జాబ్ రాకపోతే ఏంటి అనే సిచ్యువేషన్ పైన ఎవరు చెప్పట్లేరు. ఒకవేళ మీరు ఓపీటీ పీరియడ్లో ఉన్నప్పుడు మీకు జాబ్ కనుక రాకపోతే ఈ లోన్ ఏదైతే ఉంటుందో ఎఫెక్టివ్లీ ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ 2 years. అంటే మీ మాస్టర్స్ 2 yearsలో వాడు డిస్టర్బ్ చేయడం మిమ్మల్ని. మీ 2 years అయిపోయిన తర్వాత ఇది మీకు ఇంకా పెద్ద బర్డెన్ అవుతుంది. ఇంకా అంటే మీరు మీ డ్రీమ్ని, మీ ఎయిమ్స్ని మర్చిపోతారు. అంటే మీరు ఫినాన్షియల్లీ ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బర్డెన్ అనేది. అంటే ఏంటి, వాళ్ళు మీకు ఇంకా టెక్స్ట్ చేస్తారు, మీకు ఈమెయిల్స్ వస్తుంటాయి, ఇంకా లోన్ రీపేమెంట్ స్టార్ట్ అవుతుందని. సో ఫైనల్గా మీరైతే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఆ 2 years హ్యాపీగా చదువుకుంటారు. ఏదో కింద మీద కష్టాలు పడి పార్ట్ టైం చేస్తారు. పార్ట్ టైం చేసి తినక ఉండి లేక పడుకోక సో 2 years అలా కష్టపడతారు. ఫస్ట్ డే కాలేజ్ ముందు నిలబడి నేను ఇంజనీర్ అవుతానని హ్యాపీగా ఫీల్ అయిన క్షణాలు మర్చిపోలేను. దమ్ముకుంటాను మంతగానే కాలేజ్ ఎక్కడ సినిమాకి వెళ్ళాను. మాస్టర్స్ పూర్తి చేస్తారు. 2 years హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అరియర్స్ అని ఒకేసారి 4th year లో క్లియర్ చేశాను. నేను ఇంజనీర్ అయిపోయాను అనుకున్నాను, కానీ నాలాగే 10 లక్షల మంది ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ లోన్ రీపేమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మీకు నిజంగా స్ట్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ 2 years మరి ఇనిషియల్ పేమెంట్ లైక్ ఎవ్రీ మంత్ 5,000 3,000 అలా ఉంటుంది. అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ఉంటుంది స్టోరీ. సో మీరు ఎప్పుడైతే ఓపీటీ పీరియడ్లోకి వస్తారో ఇంకా జాబ్ ప్రెషర్ ఉంటుంది. మరో 20,000 మందికి పలుకుబడిన ఫాదర్స్ ఉంటారు. ఇంకో 30,000 మందికి సొంత కంపెనీలు ఉంటాయి. నేను మిగిలిన మెజారిటీ కేటగిరీ. అదేంటంటే వేస్ట్ ఫెలో. మాస్టర్స్ అయిపోయింది అంటే నీ పీస్ ఆఫ్ మైండ్ పోయినట్టే. ఇంకా ఇక్కడ నుంచి నీకు స్టార్ట్ అవుతుంది. జాబ్ కొట్టాలి, H1B స్టేటస్ తీసుకోవాలి. ఓపీటీలో ఉన్నప్పుడు జాబ్ రాకపోతే ఇదొక తలకాయ నొప్పి. ఇదే కాకుండా ఒకవేళ ఫ్యామిలీని చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉంటే మాత్రం, అంటే డిపెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఇటు లోన్ బర్డెన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా ఫ్యామిలీని చూసుకోవాలి అండ్ నువ్వు కూడా చూసుకోవాలి యూఎస్లో. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు ఫినాన్షియల్లీ సాలిడ్ ఉండి పర్లేదులే, మీకు 50 లక్షలు పోయినా పర్లేదులే అని అనుకుంటే ఇట్ ఈస్ రియల్లీ నథింగ్ ఫర్ యూ అనుకున్నప్పుడు మాత్రమే మీరు యూఎస్ కెరీర్ చూస్ చేసుకోండి. లోన్ పైన డిపెండ్ అయ్యి మేము యూఎస్కి వచ్చేసి లైక్ ఇంకా మేము ఏలేద్దాం, పీకేద్దాం, పొడి చేద్దాం అని మాత్రం అనుకోకండి. మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అట్లీస్ట్ మీకు ఏమైనా సేవింగ్స్ ఉండి పర్లేదులే నేను మాస్టర్స్ చేస్తే ఇది నా చాయిస్, ఇది నా కెరీర్ చాయిస్ అనుకున్నప్పుడు దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ అప్రిషియేటెడ్. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ అండ్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుందో మీకు నేను చెప్తాను ఇప్పుడు. సో అయితే ఇప్పుడు అన్డినయబుల్ ట్రూత్ ఏంటంటే ఎక్స్పోజర్, టెక్నాలజీ అండ్ గ్లోబల్ మైండ్ సెట్ ఇవన్నీ హై లెవెల్లో ఉంటాయి. సో గైస్, if you're truly passionate about your field, you can grow well here. So this is the right platform to choose. If not, do not come to USA. యూఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఇక పర్సనల్ యాంగిల్ గురించి మాట్లాడుకుందాము. ఒకవేళ మీరు ఇండియా నుంచి కనుక వస్తే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరు దూరం అవుతారు. అమ్మని కాదు నాన్నగారని ఏడు, నాన్నగారు అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడు. సో ఆ 2x 3x ప్రెషర్ అయితే వాస్తవం. అది ఒకవేళ చైల్డ్ ఉండి, స్పౌస్ ఉండి, ఫ్యామిలీ ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళకి వీసాలు పడవు, లైక్ వాళ్ళు చాలాసార్లు ట్రై చేస్తుంటారు F2 వీసా కానీ లైక్ ఈ డిపెండెంట్ వీసాస్ కానీ. సో కొన్నిసార్లు ఫ్యామిలీకి కూడా వీసా వేయాలనుకుంటారు, B1 B2 వీసా కానీ, మోస్ట్లీ B2 వీసా. సో ఇవన్నీ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ టైం అండ్ లాస్ ఆఫ్ ఎమోషన్స్, మెంటల్లీ డిప్రెస్ అవుతుంటారు. మళ్ళీ మీరు కెరీర్ మీద ఫోకస్ చేయాలంటే హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఈ 2 years, ఆ 2 years తర్వాత అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఇది వర్తా కాదని మీరే డిసైడ్ చేసుకోండి. నన్ను అడిగితే మాత్రం మీ ఫ్యామిలీలో మీరు లేకపోయినా మీ బ్రదరో, మీ యంగర్ బ్రదరో, మీ ఎల్డర్ బ్రదరో, మీ యంగర్ సిస్టరో, మీ ఎల్డర్ సిస్టరో, సమ్వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనుకున్నప్పుడే మీరు రండి. మా ఫాదర్ మదర్ హ్యాపీగా ఉన్నారు, ఫినాన్షియల్లీ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అనుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగు. ఇన్ని ప్రెషర్స్లో ఒక మిడిల్ క్లాస్ వాడు పైకి రావాలంటే కొంచెం కష్టం. దట్టు ఫినాన్షియల్ క్రైసిస్ నడుస్తున్నప్పుడు, యుఎస్ మార్కెట్ ఫ్లాట్ ఉన్నప్పుడు కానీ, రిసెషన్ నడుస్తున్నప్పుడు అండ్ నార్మల్ పార్ట్ టైమ్స్ దొరకకపోయినా కూడా వాడు చాలా డిప్రెస్ అవుతుంటాడు. ఇది రియాలిటీ. ఓకే, మీరు ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా ఒక అమౌంట్ ఆఫ్ టైం వరకే మీరు వాళ్ళకి టైం ఇవ్వగలుగుతారు. కానీ లోన్లీనెస్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఉంటుంది. మీకు ప్రాపర్ ఫ్రెండ్స్ ఒకవేళ దొరకకపోయినా, మీకు ప్రాపర్ రూమ్మేట్స్ లేకపోయినా, ఇంకా మీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. మీకు నిజంగా అంతో కొంత లోన్లీనెస్ నుంచి, మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చాయంటే మీ ఫ్రెండ్సే. ఆ హ్యాంగ్ అవుట్స్ కానీ, చిల్ అవుట్స్ కానీ.
ఒక డ్రామా నుంచి అయితే బయటకు వచ్చేదైతే మీ ఫ్రెండ్స్ నుంచి మాత్రమే. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఒకవేళ ప్రాపర్ ఫ్రెండ్స్ దొరకకపోతే మీరు ఇంకా సింగిల్స్ ఇంతగానే. అండ్ మోర్ ఓవర్ తెలుగోడికి తెలుగోడే శత్రువు, ఇక్కడ ఇండియన్కి ఇండియనే శత్రువు. ఏం సైకోగలరా మీరు. అయితే ఇక్కడ లైఫ్ ఏంటంటే యూఎస్ఏలో స్టార్టింగ్లో చాలా రఫ్గా ఉంటుంది. ఒకవేళ మీకు స్టార్టింగ్లో పార్ట్ టైం దొరకకపోయినా ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ లైక్ ఏదైనా కానీ మీరు ఇంకా డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ట్రంప్ హయాంలో మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది. యూ కెనాట్ వర్క్ అవుట్ సైడ్ లీగల్లీ, ఎందుకంటే అది లీగల్, అది మనం బయట పని చేయడం అనేది. చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా అది నేను ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్, డైరెక్ట్ డిపోర్టే. అండ్ అది కొంచెం బాగోదు అలా ఇండియాకి రిటర్న్ వెళ్తే. సో అందుకే అంటాను, ఫినాన్షియల్లీ సాలిడ్గా ఉంటేనే మనం ఈ కెరీర్ని చూస్ చేసుకోవడం బెటర్ అంట. ఇంకా చెప్పాలంటే కూలి పనులే, లిక్కర్ స్టోర్లో చేస్తుంటారు, స్మోక్ షాప్లో చేస్తుంటారు, వాట్ నాట్ అన్నీ చేస్తుంటారు, సెక్యూరిటీ జాబ్ చేస్తుంటారు, నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు, గ్రేవ్ యార్డ్ షిఫ్ట్స్ అయితే దారుణంగా అసలు. ఇది తెచ్చుకుంటాను చంపేయండి సార్. వాళ్ళు ఎంత లోన్తో సెక్యూర్ లోన్తో వచ్చినా లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయాలంటే మళ్ళీ వాడు పని చేయాల్సిందే ఇక్కడ. లేదు అనుకుంటే నువ్వు హ్యాపీగా ఒక 1 CR పెట్టుకొని వచ్చేసాయి, అసలు నువ్వు ఏ పని చేయకు, కాలు మీద కాలు వేసుకోండు. మీరు ఫినాన్షియల్లీ సాలిడ్గా లేకపోతే యూఎస్కి వచ్చిన తర్వాత ఏదో ఒక టెన్షన్తో ఉండాల్సిందే. తెలివే ఉండాలా ఏంది అని అనుకునే వాళ్ళు చాలామంది. తెలివి ఉండాలి. తెలివి లేకపోతే ఎట్లా? తెలివి లేకపోయినా లక్ ఉండాలి, లేకపోతే నీ వెనకాల పైసా ఉండాలి. ఇవేమీ లేకుండా ఏం లేకపోయినా మాకు దేవుడు చూసుకుంటాలే అనుకుంటే దేవుడు పైనే భారం వేసాం. నీ ఇష్టం, నీ కర్మ అది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నేను ఫైనల్గా ఒకటి చెప్తున్నాను. యూఎస్ఏలో ఎంఎస్ లైఫ్ అంటే మ్యాజిక్ కాదు. సో ఇట్స్ ఎ రియల్ టెస్ట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్, ప్లానింగ్ అండ్ పేషెన్స్. ఈ 3 ఉంటేనే యూఎస్ఏలో మనం నిలబడగలుగుతాం. మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ కనుక లేకపోతే, ఒకవేళ అప్పులు చేసి యూఎస్కి వస్తే, ఆ తర్వాత కట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోతే, జాబ్ రాక, అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. నేను ఇంతకంటే ఇంకా డీటెయిల్గా చెప్పలేను గాయస్, ఎందుకంటే నాకు కొన్ని సెన్సార్ బోర్డు అడ్డేస్తుంది ఇక్కడ. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం, మీకు ఒకవేళ జాబ్ రాకపోతే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది. సో ఫ్యామిలీ అంతా డిప్రెస్ అవుతుంది, మీరు డిప్రెస్ అవుతారు. సో ఛాన్సెస్ ఉంటాయి, హై రేట్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎడ్యుకేట్ అయ్యారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ, వాళ్ళకి రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ తెలుసు. బట్ ఎనీవేస్ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అనుకోండి. సో టేక్ ద డెసిషన్ వైజ్లీ, డ్రీమ్ చేయండి, కానీ రియాలిటీ మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఫ్రెండ్ వెళ్ళాడులే నేను వెళ్తాను, లేకుంటే ఆ అమ్మాయి వెళ్ళింది, మా పక్కింటోడు వెళ్ళాడు, మా ఇంటి ముందు వెళ్ళాడు అని చెప్పేసి మాత్రం ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఇవన్నీ రాంగ్ కమిట్మెంట్స్ లైఫ్లో. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్లో మళ్ళీ 3-4 years వేస్ట్ అయిపోయిన డేస్ వస్తాయి. వేస్ట్ ఫెలో అనేవాడు ఎప్పుడు పొగరగానే ఉండాలి, కాస్త బెండ్ అయినా బెండ్ తీసేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నా గురించి నేను చెప్పాలంటే ఒకటే చెప్తాను. ఈవెన్ ఐ హ్యావ్ ఎ లోన్, నేను కూడా లైక్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను, బట్ ఫైనల్లీ నేనైతే జాబ్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో మెంబర్గా చెప్తున్నాను, నా సజెషన్ అయితే ఒకటే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఆల్ యువర్ కమెంట్స్ ఆర్ యాక్సెప్టబుల్. మీరు ఏం కమెంట్స్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా నేను మీ సైడ్ నుంచే ఆలోచించి వీడియోస్ చేస్తాను. నేను ఇప్పటివరకు గో త్రూ అయినవన్నీ మీరు చేయకూడదనే ఉద్దేశంతోనే నేను మీ అందరికీ ఎడ్యుకేట్ చేస్తాను. మీ పేరెంట్స్ ఫినాన్షియల్లీ మంచి సపోర్ట్ ఇస్తానంటే ఖచ్చితంగా రండి. ఒకవేళ వాళ్ళు ఫినాన్షియల్లీ సాలిడ్ ఉన్నారు అనుకుంటే, లేదు మా ఇంట్లో అంతా అంతే ఉంది, మా ఇంట్లో మా అక్క పెళ్ళికి ఉంది, చెల్లి పెళ్ళికి ఉంది అనుకుంటే మాత్రం రాంగ్ స్టెప్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే నాట్ ఈజీ. మీరు యూఎస్కి వచ్చినాక సెట్ అవుతారో సెట్ అవ్వరో ఇంకా అది మనకు తెలియదు. అది మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం నాలెడ్జ్ లేకుండా యూఎస్కి వచ్చి ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం ఫ్లాప్ అవుతారు. Boost is the secret of my energy. ఒక విజన్ ఉండి, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండి, ఒక స్ట్రక్చర్ ఉంటేనే మాస్టర్స్ లైఫ్ని చూస్ చేయండి. వచ్చి వెయిట్ చేయొద్దు. మీ స్టేటస్లు మెయింటైన్ చేయడానికి మళ్ళీ దానికి ఇంకొక మాస్టర్స్ చేయడము, లేకపోతే నచ్చని కాంట్రాక్ట్ జాబులు చేయడము. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. 1,00,000 రూపాయలు సంపాదించడం అంటే ఈజీ కాదు. అలాంటిది 2 years ఆఫ్ లైఫ్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము. అదే కాకుండా ఆల్మోస్ట్ లైక్ జస్ట్ మాస్టర్స్ ఫీజు కోసమే 50-60 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మజాక్ కాదు ఇది. వస్తే లోన్ లేకుండా రండి, లేకపోతే లోన్ పెట్టుకున్నా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీ ఆ లోన్ని కట్టగలిగే పొజిషన్లో ఉంటే
మీరు రండి. లేదు నా ఫ్యామిలీ నేను చేసే అప్పుని కేవలం నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నా జాబ్ పైన మాత్రమే వీళ్ళు ఈ లోన్ని ఫుల్ క్లోజర్ చేస్తారు అని అనుకునే ఉద్దేశం ఉంటే ఇది రిస్క్ నేను అనేది. సో ఇటువంటి రిస్క్ చేయకుండా స్కాలర్షిప్స్ ఉన్న యూనివర్సిటీ చూస్ చేసుకొని మీ లైఫ్ని సింపుల్గా లీడ్ చేయండి. జాబ్ వస్తే ఓకే, రాకపోయినా ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఫైనల్ ఒకటే చెప్తున్నా, వచ్చిన వాళ్ళు క్విట్ అవ్వకండి, అస్సలు గివ్ అప్ చేయకండి. మీరు ఇచ్చి పడేసేయండి. అది కాంట్రాక్ట్ జాబ్ అయినా, W2 అయినా, ఏదైనా ఇంకా ఏం చేస్తారో చేయండి, కానీ మీ లోన్ మాత్రం క్లియర్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యువర్ థాట్స్. సో మనోహరం టాక్స్ ఆల్వేస్ బ్రింగ్స్ యూ రైట్ టాక్స్ అండ్ రియల్ టాక్స్. లెట్ us రన్ ఆల్ టుగెదర్. జై హింద్. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను.